హాయ్ అండి, మా విలేజ్లోకి దోసకాయలు అయితే వచ్చాయండి. కేజీ 10 రూపాయలు అని చెప్పనేసి. ఇంకా మేమైతే 5 కేజీల దోసకాయలని అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఆర్యన్కి ఏంటంటే ఈ దోసకాయని ఇట్లా కట్ చేసి ఇస్తే సరిగా తినడండి. ఇంకా దీంతో జ్యూస్ చేసి ఇస్తే బాగా తాగుతాడనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ నేనైతే జ్యూస్ అయితే చేస్తున్నానండి దోసకాయతో. ఇంకా ఈ ఎండలకి ఇట్లా ఏదో ఒకటి లిక్విడ్ రూపంలో తీసుకుంటా ఉంటేనే మన బాడీ తట్టుకోగలుగుతుందండి. అంత ఇదిగా ఎండలు అయితే వస్తున్నాయన్నమాట. సో ఇంకా ఈ జ్యూస్ని ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను చూసేయండి. ఒక మిక్సీ జార్లోకి దోసకాయని కట్ చేసేసుకొని దాంట్లో ఉండే గుజ్జంతా తీసేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం చక్కెర ఇంకా అట్లనే కాచి చల్లార్చిన పాలను కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. సో ఇంకా ఆ జ్యూస్ చల్లగా ఉండడం కోసం నేనైతే ఇక్కడ కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసేసి ఇట్లా గ్లాస్లోకి సర్వ్ చేసేసుకొని అట్లా ఆర్యన్కి అయితే ఇచ్చానండి. ఇంకా వాడైతే ఆ జ్యూస్ చాలా బాగుందమ్మా అని చెప్పనేసి తాగుతున్నాడు అనమాట. ఇంకా సరే నేను కూడా తాగుదామని చెప్పనేసి అట్లా ట్రై చేశానండి. నాకైతే జ్యూస్ టేస్ట్ అయితే భలే నచ్చిందండి. అసలు టేస్ట్ మటుకు చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.